వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ప్రతి వారి బస్తాకు తూకం 41 కిలోలకే పరిమితం చేయాలని స్పష్టం చేశారు. సోమవారం రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణారెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండడం వల్ల మాయిశ్చర్ స్థాయి తక్కువగా వస్తుందని పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని సెంటర్ కు తీసుకురాగానే ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రం చేసుకోవాలని సూచించారు. తడిసిన ధాన్యాన్ని కూడా రైతుల ఇబ్బంది దృష్ట్యా తీసుకునేందుకు అధికారుల ద్వారా ప్రత్యేక చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. రైతు ముంగిట్లోకే కాంటాలు ఏర్పాటు చేయడానికి గాను వరంగల్ జిల్లాలో 109 ఐకేపీ సెంటర్లకు గాను రాయపర్తి మండలంలో అత్యధికంగా 47 సెంటర్లు ఏర్పాటు చేయడానికి గౌరవ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మనకు ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొండూరు గ్రామంలో కలెక్టర్ గారి చేతి మీదుగా ఇక్కడ ఓపెన్ చేసుకోవడం అందరికీ గర్వకారణం. అయితే కొంత అకాల వర్షానికి రైతులు కొంచెం నష్టపోవడం జరిగింది, తేమ శాతం ఎక్కువగా ఉండడం జరిగింది. కానీ రైతులకు ముందుగానే సెంటర్లు ఏర్పాటు చేసినట్లయితే త్వరగా ఒక్కొక్కరికి కాంటాలు తేమ శాతానికి లోబడి కాంటాలు అవుతాయని చెప్పి మొత్తంగా ఇప్పటి వరకు 23 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అతి త్వరలోనే మిగతా సెంటర్లు కూడా ఏర్పాటు చేయడానికి కార్యరూపం ఉంటుంది. కాబట్టి రైతులు ధరల చేతులు పోకుండా శ్రమపడి కష్టకాలంలో కూడా ఎంతో శ్రమకొచ్చి రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం ఏదైతే బోనస్ ప్రకటించడానికి 2380 రూపాయల మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానుసారం రైతులకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ సెంటర్లోనే తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఇక్కడికే తీసుకొచ్చి అమ్ముకోగలరని తెలియజేస్తూ మా యొక్క ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఏర్పాటు జరిగింది. అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ సద్వినియోగం చేసుకుంటారని రైతులను ఆశిస్తున్నాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కొండూరు రాయపర్తి ఈరోజు ఓపెన్ చేశారు. సో ఆనరబుల్ ఎమ్మెల్యే పాలకుర్తి ఆమె బిజీ ఉండడం వల్ల వైస్ చైర్మన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. సో పంటల డ్యామేజ్ ఏం జరిగిందనే దిశగా మేము ఇటు వస్తున్నప్పుడు ఇక్కడ ఇది ఉందనంటే వచ్చాము. బట్ బేసిక్ థింగ్ ఏంటంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ఇప్పుడున్న మన పరిస్థితుల్లో అకాల వర్షానికి ఏదైతే మన డ్యామేజ్ ఈ విలేజ్లో మనం చూస్తే కొద్దిగా ఎక్కువనే కనపడుతుంది. సో అది ఆ అసెస్మెంట్ అనేది ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తారు. సో గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి సివిల్ సప్లైస్ మినిస్టర్ సార్ కానీ ఇంకా ఆనరబుల్ సీఎం గారు కానీ మొన్న మాకు చేసిన దిశానిర్దేశంలో మనకి ఇప్పుడు ఏవైతే పంటలు ఉందో వాటి అసెస్మెంట్ది ఇప్పుడు అధికారులు కంప్లీట్ చేస్తున్నారు. పార్షియల్ డ్యామేజ్ ఏవైతే హౌజెస్ ఉంటాయో వాటికి ఇందిరమ్మ ఇల్లు అడిషనల్గా ఏమైనా శాంక్షన్స్ ఇస్తారు అనేది మాకు లిస్ట్ తయారు చేసి పంపించమని చెప్తున్నారు. ఇవే కాకుండా ఇప్పుడు మనకి ఒకవేళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చి వాళ్ళ సరుకులు ఏమన్నా పోయి ఉంటే 1 మంత్ రేషన్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్పడం జరిగింది. సో ఒకటే థింగ్ ఏంటంటే ఎన్యూమరేషన్కి మన అధికారులు ప్రణాళిక రూపం వేసుకొని వస్తున్నారు. బికాజ్ చాలా ప్లేసెస్లో ఈ డ్యామేజ్ అనేది జరిగింది. కాబట్టి వాటికి తగ్గట్టుగా ఎలాగా క్విక్గా అసెస్మెంట్ చేస్తారో మీరు కూడా మీ ఫీల్డ్స్ రిలేటెడ్గా ఏ రోజు వస్తున్నారో ముందే తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఉండి అసెస్మెంట్ కరెక్ట్గా చేసుకుంటే అవుతుంది. రెండు ఇప్పుడు ప్యాడీ ఫీల్డ్స్లో కూడా ఇంకొక విషయం కూడా చెప్పారు మనకి. ఒకవేళ ధాన్యం తీసేసి తడిసి ఉంటే ఇమీడియట్గా దాన్ని బాయిల్డ్ మిల్స్కి కూడా వెళ్ళేటట్టు ఒకటి లిస్ట్ అవుట్ చేయమన్నారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. సో అలాంటివి ఏమన్నా ఇక్కడ ఉంటే కూడా మీరు మాకు ఎస్కలేట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో అయితే మనము అష్యూరెన్స్ ఏంటంటే మేము ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ ఇక్కడ ప్రతి ఒక్కరి డ్యామేజ్ని ఎస్టిమేట్ చేసి ఎవరు నష్టపోయినారో వాళ్ళందరికీ మనం న్యాయం చేయాలి. సో దాని కొరకే మనము పనిచేస్తాం. సో ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇప్పుడు రావడం కూడా ఇంపార్టెంట్. సో యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ ఉండే ఐకేపీ సెంటర్ కాబట్టి ఎంట్రీ వాళ్ళు రాగానే ఓపీఎంఎస్ ఎంట్రీ చేసుకుంటే ఇమీడియట్గా వాళ్ళకి అమౌంట్స్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి క్విక్ డిస్పోజల్ చేయాలి. ఒకటే రిక్వెస్ట్, ఇక్కడ ప్యాడీ క్లీనర్ ఉంది ఇక్కడ ఈ సెంటర్లో, ఎక్కువ కావాలంటే ఇస్తాము. ఇప్పుడు తేమ శాతం రావడం కష్టం మనకు మీరు తీసుకొచ్చినప్పుడు, ఎందుకంటే వర్షం పడింది ప్లస్ అట్మాస్ఫియర్ కూడా డిఫరెంట్ ఉంది. సో ఈ వచ్చి రాగానే ప్యాడీ క్లీనర్లో వేసేస్తే ఒక 3-4% తేమ తగ్గుతుంది. మా అబ్జర్వేషన్ చాలా ప్లేసెస్లో అది. ఇంకోటి ఏంటంటే మీకు తరుగు కూడా ఉండదు.
సార్ క్లీన్ అయిపోతుంది, అది మీకు కూడా ఇష్యూస్ ఉండవు. సో అది మ్యాండేటరీ పెట్టుకోండి. ఐకేపీ సెంటర్ వాళ్ళు వచ్చి రాగానే మీకు మెషిన్స్ తక్కువ అయితే మీరు అడగండి. బికాస్ మన దగ్గర ఆల్మోస్ట్ 300 మెషిన్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ మీ సెంటర్కి ఇంకో మెషిన్ కావాలంటే 3 ఫేజ్ కరెంట్ పెట్టుకొని మీరు అడగండి. ఓన్లీ రైట్ ఒక పర్సన్ని తెచ్చుకుంటే చాలు. వచ్చి రాగానే వాళ్ళకి తీసుకొచ్చి అందులో వేసేసి క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఆరబెట్టుకోవడం, టార్పాలిన్స్ ఇవన్నీ చేస్తే చాలా మటుకు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. ప్రతి ప్లేస్లో ఇది వాళ్ళు ఇప్పుడు ఫాలో చేస్తున్నారు. ఇది మా రిక్వెస్ట్. అండ్ అలా చేసినప్పుడు ఏమవుతుంది, మీకు మిల్స్కి మనం ట్యాగ్ చేసినప్పుడు కూడా ప్రతిసారి క్లీన్ చేయలేదు ఈ మాట ఉండదు. 100% క్లీన్ అవుతుంది కాబట్టి ఎవరు ఇంకేం మాట్లాడే పరిస్థితి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూసాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.